హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వీడియోస్ డైలీ పెట్టడానికి ట్రై చేస్తున్నాను, కాకపోతే ఎందుకో బద్ధకం ఎక్కువై వీడియోస్ అయితే షూట్ చేయట్లేదు. ఇది దసరా ముందు షూట్ చేసిన వీడియో అండి. ఇది చికెన్ బిర్యానీ అనాలా, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనాలో నాకైతే తెలియదు, కానీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేసిన. ఏం లేదు, 1 కిలో చికెన్ తీసుకుని మంచిగా ఉప్పు, కారం, గరం మసాలాలు, కర్డ్ అన్నీ వేసుకుని చికెన్ పకోడీకి ఎట్లయితే ఫ్రై చేసుకుంటామో అట్లా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇంక ఇక్కడ వచ్చేసి దమ్ కోసం అయితే ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు, బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముందుగా, అవి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, గరం మసాలాలు, మన టేస్ట్కి సరిపడగా ఉప్పు, కారం అయితే యాడ్ చేసుకోవాలి. అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొంచెం కర్డ్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో ఆనియన్ అయితే వేయట్లేదు కాబట్టి కర్డ్ వేసుకుంటే కొంచెం గ్రేవీ వస్తుంది. పెరుగు కూడా వేసుకున్నాము. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత పక్కనే మనం ర్యాండమ్గా రైస్ అయితే బాయిల్ చేసుకోవాలండి. ఆ రోజు సండే కాబట్టి నేను అప్పటికి ఇంకా స్నానం కూడా చేయలేదు. నన్ను అయితే పట్టించుకోకండి మీరు. ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే కొన్ని అయితే యాడ్ చేసుకోవాలి. పెద్ద ఎక్కువ టైం అయితే పట్టదు దమ్ బిర్యానీ లాగా, ఎందుకంటే చికెన్ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి. కొంచెం వేసుకుని అట్లా గ్రేవీకి చికెన్ మిక్స్ చేయాలి. మనం బాయిల్ చేసుకున్న రైస్ దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. సగం రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మిగతా చికెన్ కూడా పైన అయితే యాడ్ చేసుకోవాలండి. సింపుల్గా ఈజీగా అయిపోతుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. తర్వాత కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేయాలి. కొంచెం నిమ్మరసం. ఇక్కడ బిర్యానీ మసాలా వేసిన దానిపైన రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా మిగిలిన రైస్ అయితే ఇంకా ఒక 20 మినిట్స్ ఉంచుకుంటే దమ్ పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ అయితే రైస్ అయితే అయిపోతుంది. చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్ స్టైల్ అయితే ఉంది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక్కడ నుంచి డెఫినెట్లీ వీడియో పెడతాను. బాయ్.